ఫస్ట్ గంపా నాగేశ్వరరావు సార్కి థ్యాంక్స్ చెప్పాలి, రెండు సారీ చెప్పాలి. ఒకసారి అందరూ సార్కి థ్యాంక్స్ చెప్పండి ప్లీజ్. సారీ నేను చెప్తాను, కారణం ఏంటంటే మా నంగోల్కి ఇప్పుడు దాకా సరైన ఆడిటోరియం కూడా లేదు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆడిటోరియం ఉండిద్ది. మనం ఎలాంటి ఆడిటోరియం తీసుకున్నామంటే ఒక హాస్పిటల్ కట్టి ఆ హాస్పిటల్కి అటాచ్డ్గా ఒక కాలేజ్ కడితే ఆ కాలేజ్ ఆడిటోరియంని మన టౌన్ ఆడిటోరియంగా మనం వాడుకుంటున్నాం. అది మన పరిస్థితి. సో ఫస్ట్ టైం ఇంపాక్ట్ వచ్చింది, వీళ్ళు చాలా చేద్దాము, చాలా మంచి మంచి స్పీకర్స్ తెద్దాము అనే మంచి సార్కి మంచి జోష్ ఉంది. నేను ఫోన్లో కూడా మాట్లాడాను. ఈ ఇంపాక్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ దాకా మన మెంటాలిటీస్ కొంచెం ప్రాబ్లం ఉంది. స్కూల్ వరకు ఓకే, కాలేజ్కి వెళ్ళగానే క్యాస్ట్ ఫీలింగు వగేరా వగేరా అంటే బావిలో కప్పల్లాగా ఉన్నాం చాలామంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, కారణం సోషల్ మీడియా. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య భూమి ఫౌండేషన్ విన్నారా పేరు? గోడల మీద పెయింట్ వేస్తున్నారు, సండే సండే వెళ్తున్నారు. ఈ క్యాంపెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? క్యాంపెయిన్ పేరు అగ్లీ ఇండియన్ క్యాంపెయిన్. బెంగళూరులో స్టార్ట్ చేశారు ఒక వ్యక్తి. అతని పేరు చెప్పుకోలేదు, అతను ఎవరో చెప్పుకోలేదు. ఫేస్బుక్లో ముందు తర్వాత ఫోటోలు పెట్టాడు 2011లో. అట్లా బెంగళూరులో స్టార్ట్ అయ్యి ఇది బాగుంది ఇలా చేద్దాం అనుకొని ప్రతి సిటీ టచ్ అయింది ఆ క్యాంపెయిన్. చాలా సిటీస్లో జరుగుతుంది. ఇప్పుడు టౌన్ స్థాయి దాకా వచ్చింది. కారణం ఏంటంటే సోషల్ మీడియా. సో ఒకసారి అందరూ ఫేస్బుక్ చప్పట్లు కొట్టండి. అండ్ ఎవరైతే అగ్లీ ఇండియన్ క్యాంపెయిన్ తన పేరు చెప్పుకోకుండా, పేరు రాగానే కులం వస్తుంది, మతం వస్తుంది, పార్టీ వస్తుంది, అందుకోసం తను పేరు చెప్పుకోకుండా, తను ఎవరో చెప్పుకోకుండా అనామకుడుగా ఆ క్యాంపెయిన్ ఇంకా రన్ చేస్తున్నాడు. ఇప్పటికీ అతను ఎవరో తెలియదు. ఒంగోలు దాకా ఆ క్యాంపెయిన్ వచ్చినందుకు అగ్లీ ఇండియన్ ఎవరైతే స్టార్ట్ చేశారో అతనికి క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ మంత్ సోషల్ మీడియా లెట్స్ సే మన గ్రామాల దాకా కూడా వెళ్తే, ఏవైతే మన దేశంలో చాలా మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఈ మంచి చెడు వ్యత్యాసం అనేది ప్రతి ఒక్కరిలోకి వెళ్ళిద్ది. మనం బేరేజ్ చేసుకోగలం. ఎప్పుడైతే మనకు కొన్ని విషయాలు తెలియనట్లే ఉంటాం, ఆ చెడు ఉంటూ ఉండిద్ది. సో మంచి చెడు రెండు సోషల్ మీడియాలో వస్తాయి. కానీ చాలామంది అంటుంటారు ఫేస్బుక్ మంచిది కాదు, అది మంచిది కాదు. అబద్ధం. మనం చూస్తూ ఉంటాం, ఏది ఏందనేది విషయం మనకు తెలిసినప్పుడు మంచి చెడు మనం కనుక్కోగలం. సో లెట్స్ హోప్ అన్ని ఊళ్ళు కూడా డిజిటల్గా కనెక్ట్ అవుతాయి, స్పీడ్ ఇంటర్నెట్ బాగా ఫాస్ట్గా వచ్చింది. లెట్స్ హోప్. సో అసలు విషయంలోకి వెళ్దాము. దిస్ ఇస్ ఏ 5-minute ప్రోగ్రామ్, కట్టా కొట్టా. సో అసలు విషయాలకు వెళ్దాం. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ మెయిన్గా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళ కోసం. యా తర్వాత మాట్లాడదాం. భూమి గురించి కాదు, భూమికి కూడా ఒకసారి ఒంగోలు వచ్చేసింది, క్లాప్స్ కొట్టండి ప్లీజ్. యా, ఐ థింక్ ఈజ్ ఎ భూమి వాలంటీర్. సో తను మండల్ లెవెల్కి కూడా ఇప్పుడు వెళ్తున్నారు. మీరు వెళ్ళాలంటే మీకు సోషల్ మీడియా కావాలి. సో సోషల్ మీడియాకి మీకు ఇద్దరికి క్లాప్స్ వచ్చాయి. ఎనివే విషయంలోకి వెళ్దాం. ఇది స్టూడెంట్స్ కోసం, అన్ఎంప్లాయిడ్ కోసం పెట్టిన ప్రోగ్రామ్ ఇది. ఎంబీఏ స్టూడెంట్స్తో కూడా అదే, డిగ్రీ స్టూడెంట్స్ కూడా అదే. 7% మాత్రమే ఎంప్లాయబుల్. ఎందుకు రీజన్ చెప్తారు ఎవరైనా? ఓకే, ఆలోచించండి. నేను చెప్పేస్తున్న టైంలే కాబట్టి. ఈత కొట్టాలంటే ఈత గురించి చదవాలా, ఈత కొట్టాలా? ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ఇంగ్లీష్ చదవాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా? ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నామంటే చిన్నప్పుడు తెలుగు చదువుకొని మనము తెలుగు మాట్లాడుతున్నామా, తెలుగు చిన్నప్పటి నుంచి మాట్లాడాం కాబట్టి మాట్లాడుతున్నామా? సో బేసిక్గా ఇదే ఫిలాసఫీ, అన్ని అంశాలకి ఇదే. సో సారాంశం చెప్పాలి అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లేదు. ఏంటది? మనం ఏది నేర్చుకోవాలనుకుంటున్నామో అది చెయ్యాలి, చేస్తేనే వచ్చిద్ది. మన కాలేజీలు ఉన్నాయి, నేను వెళ్ళాను మనలాగే కాలేజ్కి. ఆడ పెద్దగా ఏమి ఇరగదీలా, ఎందుకంటే ఏం చెప్పలేదంటే నా ఉద్దేశం చాప్టర్లు చెప్తారు, ఎగ్జామ్స్ జరుగుతాయి, యాక్టివిటీ జరగదు. సో యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకు ఎంప్లాయబిలిటీ తక్కువ ఉంది అంటే ఇది కాబట్టి. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి బోర్ కొట్టదు, కానీ లెసన్లు బోర్ కొడతాయి. సో మన లెర్నింగ్ అనేది ఫన్ ఉండాలి. ఫన్ ఉంటేనే తెలుసుకుంటాం, నేర్చుకుంటాం, చేస్తాం, ఎదుగుతాం. అది లేదు. సో మనం ఏం చేయాలో ముందు మనకు తెలియాలంటే ఏంది ప్రపంచం అనేది మినిమంగా కొంత ఐడియా ఉండాలి. ఈరోజు నా ఊళ్ళో పలానా చేయాలంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఇక్కడ దానికి అనుగుణంగా మనం చేయగలం. సో ఒక చిన్న అంశం మాట్లాడుకొని అసలు విషయానికి వెళ్దాం. ఇది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్
మీలో ఎంతమంది పుట్టినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు? కోర్స్ మనందరం చిన్నపిల్లం అప్పుడు. సో ఇయర్ 2000 సంవత్సరంలో కొత్త మిలీనియంలోకి వస్తున్నాము. కొత్త మిలీనియంలోకి వెళ్తున్నాం కాబట్టి ఏదైనా మంచి చేస్తే బాగుండు అనుకొని అన్ని దేశాల ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు అందరూ కలిసి కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. వాటిని మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పేరు పెట్టారు. 8 అంశాలు ఉన్నాయి. ఒకటి పోవర్టీని తీసేయడం, ఆకలి తగ్గించడం. ఆకలితో ఎవరైనా చచ్చిపోతున్నారు ఈ మధ్య? తగ్గిల్లా? ఎవరు చనిపోట్లా? ఆకలి ఉంది, చనిపోట్లా. సో అట్లాగా ముఖ్యంగా ఎయిడ్స్ మీద ఫైట్ చేయడం. ఇన్ని ఎయిడ్స్ యాడ్లు ఎందుకు వచ్చాయి? పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా యాడ్ మీకు పదే మీకు ఎలా వచ్చింది టీవీలో? ఎందుకంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో దాన్ని మేజర్గా తీసుకున్నారు. సో ఆ గోల్స్ అనేది ఈ 15 సంవత్సరాలు మనమే చాలా ఇంపాక్ట్ చూపించాయి. 2000 నుంచి 2015 దాకా ఏ అంశాల మీద పనిచేయాలనేది ఆ 8 అంశాల మీద వాళ్ళు పనిచేశారు. అది అయిపోయాయి. 2016 నుంచి 2030 దాకా ఏ అంశాల మీద పనిచేయాలని చెప్పేసి అంబిషియస్ పోస్ట్ 2015 డెవలప్మెంటల్ అజెండా, అంటే 2015కు ముందు సో 3 సంవత్సరాలు డిస్కస్ చేసుకొని అసలు విషయానికి వచ్చారు. సో ఇవి కొత్త డెవలప్మెంట్ గోల్స్. వీటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఏంటది? సస్టైనబుల్ అంటే కొనసాగగలిగిన. డెవలప్మెంట్ కావాలని ఇంత అనుకుంటున్నాం కదా. డెవలప్మెంట్ అంటే రోడ్డు వేస్తే డెవలప్మెంట్ అయిపోద్దా? ఆ రోడ్డు ఉండాలి. ఊరు కడితే డెవలప్మెంట్ అయిద్దా? ఆ ఊరు 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ఉండాలి. అలా ప్లాన్ చేసుకొని కట్టాలి. అలా జరగట్లేదు. సో సస్టైనబిలిటీ అంటే కొనసాగగలిగిన. ఎటువంటి డెవలప్మెంట్ కావాలంటే కొనసాగగలిగిన డెవలప్మెంట్ కావాలి. ఉన్న బొగ్గు మొత్తం తగలబెట్టేసేసి 100 సంవత్సరాల తర్వాత బొగ్గు లేకుండా కూర్చోకూడదు. బొగ్గుకు ఆల్టర్నేటివ్ కావాలి, ఆయిల్కి ఆల్టర్నేటివ్ కావాలి, మన వాడుకలో మార్పులు రావాలి. ఇట్లా 17 అంశాలు. చదువు ఉంది, ఆహారానికి సంబంధించి ఉంది, పర్యావరణానికి సంబంధించి ఉంది. ప్రతి అంశం దీంట్లో టచ్ అయింది. ఇది ప్రతి డిగ్రీ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ తెలుసుకోవాల్సిన అంశం. మనం చిన్నగా తెలుసుకుందాం. ఎవరైతే కాగితాలు మీ చేతిలో ఉన్నాయో అందరికీ పనిచేయండి. మీ దగ్గరికి కొన్ని కాగితాలు వస్తాయి ఇప్పుడు. సో జనరల్గా మీకు 5 minutes టైం ఇచ్చాం కాబట్టి ప్రపంచంలో ఒక మార్పు అనేది మొదలైంది, పై స్థాయిలో మొదలైంది. మోడీ వద్దు, ప్రధానమంత్రి ఏదైనా చేద్దాము అనుకున్నాడంటే అది వెంటనే జరిగిద్దా? జరగదు. జనం కూడా కోఆపరేట్ చేయాలి. అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా మనసులో ఆ భావం ఉండాలి. అప్పుడే మారిద్ది. ఈ డెవలప్మెంట్ గోల్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చేస్తే బాగుండేది, కరెక్టే. ఎవరైతే ఆ దేశ నాయకులు ఉన్నారో వాళ్ళు సంతకం పెట్టారు మేము చేస్తామని. కానీ మనము ఇన్వాల్వ్ అయితేనే అది సక్సెస్ అవుతాయి. అదేంటనేది మీరు తర్వాత చదువుకోండి. విషయానికి వద్దాము. ఓపెన్ కంటెంట్ క్లబ్స్ ఏదైతే ఈ గోల్స్ ఉన్నాయో మన యాక్టివిటీస్ మొదలు పెట్టాలండి. ఇందాక నాయకత్వం గురించి గురుగారు ఇందాక మాట్లాడారు. సేమ్ టాపిక్ కంటిన్యూషన్. యాక్టివిటీస్ మొదలు పెట్టాలి. మనం ఏదైనా చేస్తేనే మనకి అది ఎక్కిద్ది. కమ్యూనికేషన్ పెరగాలంటే మాట్లాడాలంటే మాట్లాడడానికి అవకాశం కల్పించుకోవాలంటే నువ్వు ఏదో ఒక దాంట్లో భాగమై ఉండాలి. అది భూమి ఫౌండేషనా, లేకపోతే ఎన్సీసీయా, ఎన్ఎస్ఎస్ఆ, లేకపోతే ఇక్కడ నెక్స్ట్ కొన్ని క్లబ్స్ ఇన్ఫర్మేషన్ మీ చేతికి వచ్చింది, అలాంటి క్లబ్స్ పుట్టిస్తారా, మీ ఇష్టం అది. సో మీకు ఇచ్చిన లిస్ట్లో 17 అంశాలు ఉన్నాయి. మీ అందరూ మీ చేతికి వచ్చి ఉంటుంది. రాకపోతే ఇది చూడండి. స్కూల్ పిల్లలకి అవసరం లేదు, ఇచ్చినా పర్వాలేదు. ఎనీవే దీంట్లో ఒక 5 క్లబ్స్ మన జిల్లాలో స్టార్ట్ అయ్యాయి. ఒకటి హెల్త్ క్లబ్ ఉద్దేశం ఏంటంటే 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. 50 ఏళ్ళు చాలే, తర్వాత చచ్చిపోయిన పర్లేదు అంటున్నారు. కారణం ఏంటి? 50 ఏళ్ళకి ముసలోళ్ళం అయ్యామనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. లేదు, 70 ఏళ్ళకి కూడా నికాస్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, పొట్టలేసుకొని తిరగకూడదు. అంటే అలా చేయాలంటే, జనం అలా మారాలంటే లీడర్షిప్ కావాలి. ఈ హెల్త్ క్లబ్లో ఎంతమంది లీడర్షిప్ తీసుకుంటారు? భూమి ఫౌండేషన్ లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ సండే పొద్దున్నే 5 గంటలకు లేచి గోడలు పెయింట్ వేస్తుంది. అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. హెల్త్ క్లబ్లో యాక్టివిటీస్ పొద్దున్నే 5ంటికి చేసేవి కాదు, రకరకాలు ఉంటాయి. మీరు ఎలాంటి దాంట్లో లీడ్ తీసుకుంటారని మీ సైడ్ డజంట్ మ్యాటర్. ఈ ఓపెన్ కంటెంట్ క్లబ్ ఏంటంటే హెల్త్కి సంబంధించిన ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషను దీని ద్వారా ప్రాసెస్ అయ్యిద్ది. మీరు అలాంటి సంస్థలతో మీరు భాగమయ్యి వాళ్ళతో మీరు వాలంటీర్ అవ్వండి, కోఆర్డినేటర్ అవ్వండి, లేకపోతే లీడర్షిప్ తీసుకోండి. ఏదైనా మీరు కనెక్ట్ అవ్వడానికి ఇది అవకాశం ఇచ్చింది. హెల్త్ క్లబ్ ఫర్ ఎగ్జాంపుల్. అట్లా రకరకాల క్లబ్స్ ఉన్నాయి. మీ దగ్గర స్పెషల్గా ఒక క్లబ్ గురించే మాట్లాడడానికి వచ్చాను. ఇంత సోది చెప్పింది ఎందుకంటే అక్కడ 5వ అంశం బ్లాగర్స్ క్లబ్. ఏంటది? బ్లాగర్స్ క్లబ్. మీలో ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి? చేతులు ఎత్తండి. ఓకే, ఎంతమంది దగ్గర మామూలు ఫోన్స్ ఉన్నాయో చెప్పండి. ఎంతమంది కాలేజ్ అలౌ చేయట్లేదు కాబట్టి మీ చేతిలో ఫోన్ లేవో చేతులు ఎత్తండి. కాలేజీ
అదేంటి క్విజ్ కాలేజ్లో బ్యాన్ కదా, ఈ మధ్య ఎలా చేస్తున్నారా నాకు తెలియదు. ఓకే, ఎనివే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదండి, దాదాపు సగం మంది దగ్గర, లేని వాళ్ళ తర్వాత వస్తాయి, ఈ మధ్య అందరి దగ్గరికి వెళ్తున్నాయి, డజంట్ మ్యాటర్. విషయం ఏంటంటే ఈరోజు 300 జెడ్పీ స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో, జిల్లా పరిషత్ స్కూల్స్. ఈ జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నీ గవర్నమెంట్ పెట్టితే రాలేదు, జనాలు చదువు అనేది అందరికి అందాలని చెప్పేసి కొంతమంది భూమి ఇచ్చారు, ఇదిగోండి నా 2 ఎకరాలు తీసుకోండి, లేకపోతే నా 5 ఎకరాలు తీసుకోండి, దీంట్లోనే స్కూల్ కట్టండి అని. అట్లా జనాలు ల్యాండ్ ఇచ్చి ఆ బిల్డింగ్ కట్టడానికి డబ్బులు ఇచ్చి, లేకపోతే బిల్డింగ్ వాళ్ళే కట్టించి ఇలా చేశారు కాబట్టి ఇన్ని ఊళ్ళలో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు 80,000 మంది పిల్లలు జెడ్పీ హై స్కూల్స్లో చదువుతున్నారు, హై స్కూల్ పిల్లలు అంటే 1/3. మొత్తం మన జిల్లాలో హై స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది 1/3 పిల్లలు 300 హై స్కూల్స్లో జిల్లాలో చదువుతున్నారు. ఇక్కడ హెడ్ మాస్టర్స్కి బ్లాగ్ అంటే వెబ్సైట్ మేనేజ్ చేయడం రాదు, అది సెల్ ఫోన్లో నుంచే ఒక వెబ్సైట్ మేనేజ్ చేయొచ్చు. ఈ మధ్య స్కూల్స్ అనేది పాత స్టూడెంట్స్ దగ్గర నుంచి, డోనర్స్ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి డిస్కనెక్ట్ అయ్యాయి. మొత్తం గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలంటే నెక్స్ట్ 20-30 ఏళ్ళు మోడీ నిజంగా నిజాయితీగా ఇద్దామని ఇచ్చినా స్కూల్ కంప్లీట్ కాదు, చాలా దారుణంగా ఉన్నాయి స్కూల్స్ పరిస్థితి. అది ఆ ఊర్లో వాళ్ళు మాది అనుకొని చేయాలి. వాళ్ళు మాది అనుకోవాలంటే అక్కడ హెడ్ మాస్టర్స్కి హెల్ప్ కావాలి. హెల్ప్ కావాలంటే మీలో ఎవరో ఒకరు ఆ స్కూల్తో వాలంటరీగా కానీ లీడర్షిప్ తీసుకోండి, లేకపోతే ఆ బ్లాగ్ సంబంధించిందే హెల్ప్ చేయండి, డజంట్ మ్యాటర్. మీకు ఉన్న టైంలో మీకు నచ్చినట్టు ఒక స్కూల్తో కనెక్ట్ అవ్వండి. ఇక్కడ ఐ డోంట్ నో ఒక 300-350 మంది పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లల్ని తీసేస్తే మీలో ఒక 50 మంది వాలంటీర్స్ ఎవరైతే యాక్టివ్గా మీరు ఇచ్చారో ఒకటి మీ చేతిలో కూడా పెట్టుకోండి. మీరు వాలంటీర్స్ ఇంపార్టెంట్, మీరు ఇచ్చిన వాళ్ళు మీ ఇష్టం. మీరు ఇక్కడ మీకు ఇచ్చిన దాంట్లో పలానా వాట్సాప్ నెంబర్కి ఈ పైన 1 2 3 4 5 పాయింట్స్ అడిగాం, నేమ్ పలానా 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 అని. మెయిన్ బ్లాగర్స్ క్లబ్కి అడుగుతున్నాము, బ్లాగర్స్ క్లబ్లో మీ చేత ఒక వెబ్సైట్ తయారు చేపిస్తాం. సింపుల్, చాలా ఈజీ. ఫేస్బుక్ ఎంత సింపులో ఒక బ్లాగ్ ఒక వెబ్సైట్ చేయడం అంత ఈజీ. మీరు దాంట్లో రిజిస్టర్ అయితే ఎప్పుడైనా సరదాగా ఇట్లా అంత అఫీషియల్గా చేయాల్సిన అవసరం లేదు, సరదాగా కలిసి ఒక 5-10 మినిట్స్లో మీకు ఓరియంటేషన్ అయిపోద్ది, అది పెద్ద కొమ్ములు తిరిగే ఇదేం కాదు. సో మీరు అది నేర్చుకొని మీరు ఒక స్కూల్తో మీరు కనెక్ట్ అయితే ఆ 1 ఇయర్ సరదాగా మీరు రన్ చేయండి, రోజు డ్యూటీ ఏం కాదు అది. మీరు ఇలాగ చేస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తాం. ఎవరు? రోటరీ క్లబ్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులు, పంచాయతీలు ఏ స్కూల్కి అయితే చేశారో వాళ్ళ సంతకాలు ఉంటాయి. ఈ ఫర్గెట్ దట్, సర్టిఫికేషన్ మీకు వచ్చిద్ది మీరు వాలంటరీగా చేసినట్లు, మీ లీడ్ తీసుకున్నట్టు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఏ సంస్థలో ఉన్నారనేది డజంట్ మ్యాటర్. నేను పలానా కాలేజ్ అని చెప్పుకుంటే సరిపోదు, నేను క్విజ్ కాలేజ్ స్టూడెంట్, నేను ఎస్ఎన్ కాలేజ్ స్టూడెంట్, నేను హర్షిని కాలేజ్ స్టూడెంట్, నేను గీతం కాలేజ్ స్టూడెంట్, సరిపోదు. నువ్వు పెద్ద అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇప్పుడు ఇరగతీసానని చెప్పుకోవడానికి ఏం లేదు. సో కాలేజ్లో చదువుకున్నాను, కాలేజ్తో పాటు సోన్సో దాంట్లో సోన్సో చేశాను చెప్పుకోవాలంటే మీరు ఏదో దాంట్లో అవ్వాలి. నేను చెప్పిన ఇవ్వచ్చు, లేకపోతే మీకు నచ్చింది ఏదైనా అవచ్చు, ఏదో దాంట్లో ఫ్రెండ్షిప్ చేసుకోవడం మొదలు పెట్టండి, సరదాగా చేయండి. మీరు 5ంటికి లేచి వాళ్ళు ఏదో పాపం భూమి వాళ్ళు కష్టపడుతున్నారు అనుకోవద్దు, సరదాగా చేస్తున్నారు వాళ్ళు. సో మీకు నచ్చిన అంశం, ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. బ్లాగర్స్ క్లబ్ గురించి స్పెషల్గా మీ దగ్గరికి వచ్చాను. ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో మీరు దీంట్లో అర్హులు చేయడానికి, అంటే మిగిలిన వాళ్ళు అర్హులు కాదని కాదు, వాళ్ళ చేతిలో అది ఉంది కాబట్టి కుదిరిద్ది. సో ఐ వాంట్ యూ గైస్ టు బీ వెరీ యాక్టివ్. మీరు దేశానికి ఏమన్నా చేయాలి అనుకుంటే ఇలానే మీకు నచ్చింది ఏదైనా పర్వాలేదు, ఏదైనా చేయండి, మంచి దిశలోనే వెళ్తుంది. మనం చేయగలిగిన చేద్దాం, లీడర్షిప్ తీసుకుందాం, ధైర్యంగా ఉందాం, చేద్దాం. ఓకేనా? సో ఎనీ డౌట్స్, క్వశ్చన్స్? టైం లేదు కాబట్టి అడగట్లేదు, ఒక్కటి మాత్రం అడుగుతున్నాం, ఎవరిని అడగాలంటే అడగచ్చు. ఇంత వేస్ట్లా ఒంగోలు కాలేజ్లో? ఏ కాలేజ్ వాళ్ళు క్వశ్చన్ అడుగుతారో చూద్దాం. ఎస్, కాలేజ్ వాళ్ళేం కాదు, మీరు కాలేజ్ అయిపోయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్కూల్ పిల్లల్ని అంత ఎంకరేజ్ చేయట్లేదు. అది స్కూల్ తర్వాత ఎవరైనా పర్వాలా, పెద్దవాళ్ళైనా పర్వాలేదు. ఎస్, హౌస్ వైఫ్ అంటే మీరు తక్కువ అనుకుంటున్నారా ఏంటి? అసలు ఆ మాట వద్దండి, హౌస్ వైఫ్ అనే మాటను బ్యాన్ చేద్దాం, అది కరెక్ట్ వర్డ్ కాదు, డెలీట్ చేయండి అందరూ. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఉంది మీకు ఇచ్చిన చీటీస్లో, అది వాట్సాప్ నెంబర్. అది మీరు వాట్సాప్, మీ సొంత వాట్సాప్ అయితే సొంత వాట్సాప్, ఫ్రెండ్ వాట్సాప్ అయితే ఫ్రెండ్ వాట్సాప్, ఓన్లీ వాట్సాప్ నుంచే రిజిస్ట్రేషన్స్. మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా ఈ 5 అంశాలు మీ దాంట్లో టైప్ చేసి పంపిస్తే మీకు వెనక్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటని, దానికి సంబంధించిన వాలంటీర్స్ మీతో కనెక్ట్ అవుతారు. సో విషయం అది. సో లెట్స్ గెట్ రెడీ. మీ ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ వెల్ విషర్ అండ్ ఫ్రెండ్ భరత్. థ్యాంక్ యూ.